ఏ ఊరు అమ్మ అతనిది? ఏమో ఆ భాస్కర్ అని చెప్తారా చేసింది మొత్తం కొట్టుకుంటుంది అది. మాకు తిడతాడు प्लास्टिक के थैले की पैकेट में लाके रख दे रहे हैं पॉलिथीन में बिना दे। ओके राइट सर एक मिनट सर, एक फोटो सर इधर मिस्टर लीचिंग साहब ना जा राइट सर, थैंक यू। ब्लू क्लॉथ లేదు సార్, క్లాస్ లేదు వాళ్ళ దగ్గర రెండు ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది తర్వాత నెక్స్ట్ हटा देना था। सर इसके अंदर ऐसा क्या है जिससे पहचानना कि वो नकली नोट है? ये पेपर क्वालिटी है थोड़ा कलर में भी डिफरेंस। हाँ कलर में भी डिफरेंस। ये फोटोशॉप में करते हैं लोग, बट उतना एग्जैक्ट नहीं आता। थैंक यू सर। एक बार चेक करें सर, सर एक बार आप भी एक नोट लीजिए ना। ले ले सर विजुअल्स चेक कर लीजिए थोड़ा दूर ऑलमोस्ट जावरी 80% वाटर मार्क भी है इसमें। 80% थोड़ा उठाइए। हम ऊपर पेपर क्वालिटी पेपर क्वालिटी अब एक दिए तो चलता सर। डाउट आने वाला है बाजू रखते हैं हाँ ये साइड यस तो उसमें नहीं दिख रहा। बिल्कुल नहीं दिख रहा वाटर मार्क और पेपर क्वालिटी अपन देखे तो मालूम होता जस्ट टच करने से मालूम होता తెలుగు ఫస్ట్ తర్వాత హిందీ హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్ టోటల్ 950 నోట్స్ 4,75,000 రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్ కోస్గి మండల్, ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో అతను ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చొప్పున సోయిల్ అండ్ ఫాహెద్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరూ సోయిల్ అండ్ ఫాయిద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఈద్గాలు మొత్తం టీం అందరూ కూడా పట్టుకోవడం జరిగింది.
అది దర్యాప్తు నడుస్తుంది. ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికీ కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇది ప్రజలు వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే